ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన మే 2వ తేదీన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ప్రధాన మోడీ ఈ రాక సందర్భంగా పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు కాను భారీ వేదిక అంటే మొత్తము 3 ప్రధాన వేదికలు ఏర్పాటు చేసి అందులో ఏదైతే ఒక వేదిక మీద ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యులు ఈ యొక్క వేదిక మీద ఉండి వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. మరొక 2 వేదికలు ఉన్నాయి. ఆ వేదిక మీద ఒకటి సాంస్కృతిక వేదిక, మరొకటి ఏదైతే విఐపీలు ఆశీర్వదించేందుకు పెట్టినటువంటి వేదిక. ఈ యొక్క పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభకు సంబంధించి మొత్తం 26 జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజానీకం తరలిరానున్నారు. ఇందుకోసం ఏదైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక 3 పెద్ద భారీగా ఏదైతే వేసవి దృష్ట్యా ఉంచుకొని పెద్ద ఎత్తున భారీ టెంట్లు ఏర్పాటు చేసి దాని కింద కూర్చునేలాగా సీట్లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ దాదాపు 5 లక్షల మంది రాకపోకలకు సంబంధించి దాదాపు 1.5 లక్షల మందిని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలించేందుకే ఇప్పటికే ఆర్టీసీ బస్సులను కూడా ఏదైతే బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే వేలాది మంది పోలీసులు బందోబస్తు అటు ఒకవైపున రాష్ట్ర పోలీసులు అలాగే ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించి కేంద్ర బలగాలు కూడా మొత్తం నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. పార్కింగ్కి సంబంధించి దాదాపు 250 ఎకరాల పార్కింగ్ స్థలాలను కూడా మొత్తం ఏర్పాటు చేసి శుభ్రం చేసే పనిలో ఉన్నారు. దాదాపు 20 రోజుల నుంచి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కసరత్తు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. అయితే 2015లో ప్రధానమంత్రి మోడీ అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. 2015 అక్టోబర్లో చేశారు. అయితే తర్వాత 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో నాటి ప్రభుత్వం ఏదైతే 3 రాజధానులు అనే పేరిట అమరావతి అభివృద్ధిని ఎలాంటి చేయకుండా ఆపివేయడంతో తిరిగి ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమరావతి పనులను ఏదైతే వేగవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ముందుగా ఏదైతే ఆ అడవిని తలపించేలాగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని అన్నిటిని కూడా జంగిల్ క్లియరెన్స్ చేయటము, ఆ తర్వాత గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ దాదాపు 64,000 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ అమరావతి రాజధాని పనులన్నిటికీ కూడా టెండర్లు పిలిచారు. ప్రధానంగా ఏదైతే హైకోర్టు అలాగే అసెంబ్లీ భవనాలకు సంబంధించి సెక్రటేరియట్ భవనాలకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఇవి కాకుండా ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క రోడ్డు, అటు తూర్పు నుంచి పడమరకు ఉండేటువంటి రోడ్డు అలాగే ఉత్తర దక్షిణాలు ఉండేటువంటి రోడ్లను స్క్వేర్ కిలోమీటర్లకు ఉండేటువంటి రోడ్లన్నిటిని కూడా అంటే E1 to E16 రోడ్లన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి టెండర్లు ఖరారు చేసింది. ఇవన్నీ మౌలిక వసతులు కల్పించి ఏదైతే అమరావతి రాజధాని కోసము 27,000 మంది రైతులు అంటే 29 గ్రామాలకు చెందిన 27,000 మంది రైతులు 33,000 ఎకరాలు యొక్క భూ సమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి వాళ్ళకి రివర్సిబుల్ ప్లాట్స్ ప్రభుత్వం ఇవ్వాల్సింది. గత 5 ఏళ్లలో కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసి ఏదైతే కేంద్ర సంస్థలకు కేటాయించినటువంటి అనేక అభివృద్ధి సంస్థలకు కేటాయించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ వాటన్నిటినీ తిరిగి ఇక్కడికి వచ్చి ఆ సంస్థల నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేయాలనేటువంటి కూడా ప్రభుత్వం కృతనిశ్చయతో చేస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఏదైతే ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ప్రాంతం దాదాపు మొత్తం రోజుకి 1000 మంది కార్మికులంతా ఉండి అభివృద్ధి పనులు చేస్తారు. ఎందుకంటే రాబో దృష్టి ఉంచుకొని విజన్ 2047 దృష్టిలో ఉంచుకొని అమరావతి రాజధానిని మరింత విస్తరణ చేయాలని చెప్పి ఏదైతే 44,000 ఎకరాలను మళ్ళీ తిరిగి కొత్తగా భూ సమీకరణ చేయాలని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు అలాగే మెట్రో ఇలాంటి అన్ని కార్యాచరణ ఉన్నాయి. ప్రధాని మోదీ యొక్క శంకుస్థాపన చేసిన తర్వాత అంటే పనులు ప్రారంభించిన తర్వాత దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర సహకారంతో ఇప్పటికే ఏదైతే హడ్కో కానీ లేకపోతే కేంద్ర సంస్థ నిధుల నుంచి 1,000 కోట్లు అప్పగించారు. ఈ 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అభివృద్ధి పనులు కూడా చేపడతారని చెప్పి ఇక్కడ రైతులు కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి యొక్క
పునః ప్రారంభానికి సంబంధించి పైలాన్ కూడా మనం చూస్తూ ఉన్నారు, వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఒకవైపున రెవెన్యూ, మరోవైపున పోలీసు, అలాగే మొత్తం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు, అధికారులంతా కూడా ప్రధానమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలి, అమరావతి పునః పనుల ప్రారంభానికి సంబంధించి సక్సెస్ చేయాలి, లక్షలాది మంది తరలించటము, ఏర్పాట్ల దగ్గర నుంచి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రంగాతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, అమరావతి నుంచి.